ఒక చిన్న చెరువు పక్కన ఒక కొంగ ఉండేది. ప్రతిరోజు అది నీటిలోకి దూకి చేపలు పట్టి తినేది. అలా రోజులు గడిచాయి. కానీ ఒక రోజు అది అలసిపోయింది. రోజు చేపలేనా, ఇంకో కొత్త రుచి ఉంటే బాగుండేది అని అనుకుంది. అప్పుడే దాని మిత్రుడు కాకి అక్కడికి వచ్చాడు. ఏమిట్రా కొంగ, నీ ముఖం అంత సీరియస్గా ఎందుకుంది అని అడిగింది. కొంగ ఇలా అన్నది, నాకు కొత్త రుచి కావాలి కాకి. చేపల రుచి బోర్ కొట్టింది. మనుషులు పూరీలు తింటారంట, అవి చాలా రుచికరమంట అని చెప్పింది. కాకి ఆశ్చర్యపోయింది. పూరీలా, అవేమిటి? కొంగ నవ్వుతూ, పిండిని నూనెలో వేస్తే పొంగుతాయంట, అవే పూరీలు అంది. కాకి కాసేపు ఆలోచించి, మనకి పిండి నూనె ఎక్కడి నుంచి వస్తాయిరా అని అడిగింది. కొంగ ఆలోచనలో పడింది. చెరువు దగ్గర బొప్పాయి చెట్టు ఉంది కదా, దాని పండ్లు పిండిలా ముద్దగా ఉంటాయి, వాటిని పిండిగా చేసుకుందాం అని అంది. అలా ఇద్దరు పండ్లు తెచ్చి రాళ్లపై మెత్తగా నూరి పిండి చేసుకున్నారు. ఇప్పుడు నూనె కావాలి. కాకి అంది, నేను కొబ్బరికాయ తెస్తా, దాన్ని కొట్టి నూనె తీసుకుందాం అని అంది. కాకి చెట్టు పైకి ఎగిరి ఒక కొబ్బరికాయను తెచ్చింది. దాన్ని రాయిపై కొట్టింది. కొబ్బరికాయలో నుంచి నీరు బయటకు వచ్చింది. కొంగ అరిచి, ఆహా, ఇదే మన నూనె అని అంది. కొబ్బరి నీటిలో పిండిని వేసి కొంగ చేత్తో వత్తి పూరీలో ఆకారంలో చేసుకుంది. కానీ అది నూనెలో వేయకుండా తినేసింది. రుచిగా లేకపోవడంతో ముఖం ముడుచుకుంది. కాకి నవ్వుతూ, పూరీలంటే నూనెలో వేయాలి అంటావు కదా, మరి నీటిలో వేస్తే ఎలాగ పొంగుతుంది అంది. కొంగ నీరసించిపోయింది. సరే మరి వేడి నీటిలో వేయించి చూద్దాం అంది. అది చెరువులో వేడి నీటిని వెతుక్కుంటూ తిరిగింది. కానీ చెరువు నీరు చల్లగా ఉంది. అప్పుడు సూర్యరశ్మి కింద ఉన్న మట్టి కొంచెం వేడిగా అనిపించింది. ఇదిగో, ఇదే మన ప్యాన్. కొంగ ఉత్సాహంగా అంది. పిండిని అక్కడ వేసింది. కానీ మట్టిలో వేసిన వెంటనే దుమ్ము అంటుకుని పూరీలు కాకుండా మట్టి పిండిగా మారిపోయాయి. కాకి అరిచి, అయ్యో, ఇవి పూరీలు కావు, బూడిద బంతులు అయ్యాయి. ఇద్దరూ నవ్వుకున్నారు. తరువాత కొంగ అంది, మన చెరువులోని తామరాకుల మీద వేసి చూద్దాం, అవి వేడిగా ఉంటాయి అంది. అలా పిండిని తామరాకుపై వేసింది. సూర్యకిరణాలతో అది కొంచెం పొంగింది. కొంగ ఆనందంగా అరిచి, ఆహా చూడు, ఇది పూరీలా కనిపిస్తోంది. కాకి వెంటనే దానిని కొరికి చూసింది. కానీ రుచి చూసిన వెంటనే దాని నోరు వంకరపోయింది. ఇది పిండిలా ఉందిరా కొంగ, నీ పూరీలు రుచిలేవు అని చెప్పింది. కొంగ నిరాశతో తలదించుకుంది. కానీ అప్పుడు ఒక చిన్న చేప పైకి ఎగిరి, నీకు నిజమైన రుచి కావాలంటే మనం నీటిలో వేపుదాం. కొంగ అప్పుడే ఆశ్చర్యపోయి, నీటిలో వేపుతామా? చేప నవ్వి, మేము నీటిలో ఉండగలం, నువ్వు వంట చేయలేవు, కానీ నేను చూపిస్తా అని చెప్పి నీటిలో చురుకుగా తిరిగింది. కొంగ దాని కదలికలను గమనిస్తూ నవ్వింది. నిజానికి పూరీలు కావాలనుకున్నా, కానీ మన జంతువులం కదా, మనకు మన రుచులే సరిపోతాయి అంది కొంగ. కాకి అంగీకరించింది. సరేరా, నీ చేపలు నా పండ్లు మనకి ఇవి చాలు. ఆ రోజు నుంచి కొంగ పూరీలు వండకూడదని నిర్ణయించుకుంది. కానీ ప్రతిసారి సూర్యుడు కాస్త వేడిగా ఉన్నప్పుడు తామరాకులు చూసి నవ్వేది. ఇవే నా పూరీలు అని చెప్పేది. ఈ కథలో నీతి ఏంటంటే, ఇతరుల వంటలను చూసి ఆసక్తి పడకూడదు. మన స్వభావానికి, మన జీవనానికి తగినదే నిజమైన ఆనందం.